మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథ్ రెడ్డి తమ భూములను ఆక్రమించి దౌర్జన్యాలు చేస్తున్నారని అనంతపురం రూరల్ మండలంలోని ఆలమూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ప్రెస్ క్లబ్లో వారు మీడియాతో మాట్లాడుతూ 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద గ్రామానికి చెందిన ఎస్సీలు, బీసీలకు 35 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు మేము సాగులో ఉన్నామన్నారు. అయితే తమ భూముల్లోకి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి దౌర్జన్యంగా వచ్చి ఆక్రమించుకుని తమపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. ఇప్పటికే కోర్టులు, కేసులు అంటూ తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారన్నారు. దీనిని తట్టుకోలేక ఇటీవల ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి మరణించాడని వారు వాపోయారు. 2023లో కూడా ఆర్డీఓ తమకు పూర్తి స్థాయిలో హక్కులు కల్పించారని అన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మాకి అనంతపురం రూరల్ మండలంలో ఆలమూరు గ్రామంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో 1976లో మాకు ల్యాండ్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి, బీసీలకి ఇవ్వడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము సాగులో ఉంటున్నాం. మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సాగులో ఉండడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా మళ్ళీ మాజీ మంత్రి అయిన పల్లె రఘునాథ్ రెడ్డి మా భూముల్లోకి ప్రవేశించి మాపై అక్రమ కేసులు బదనాయించి మా ల్యాండ్లో ఎస్సీలు, బీసీలువి కబ్జా చేయడం జరిగింది. మేము అప్పటి నుండి మేము కేసులో పోరాడుతూనే అప్పటి నుండి కేసు మాపై బనాయించి అక్రమ కేసులు పెట్టి మా అమ్మ, మా ఫాదరు, మా ఇంత మొత్తం బాధ్యతలు ఆ రోజు మేము లేకపోయినా మాపై అక్రమ కేసులు పెట్టి బదనాయించి ఈరోజు కూడా కోర్టుల చుట్టూ కేసులు కట్టి మా పైన చాలా తీవ్రంగా అన్యాయంగా బెదిరిస్తూ వాళ్ళ రౌడీలు, గూండాలు మాపై చేయని దాడులు అంటూ లేవు. ఇప్పటి వరకు కూడా అదే కొనసాగుతుంది. ఈరోజు కూడా వాయిదా హాజరై మేము రావడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా మేము మాపై ల్యాండ్స్ మీద విపరీతమైన పోరాటం చేస్తూనే ఉండాం ఇప్పటిదాకా. కానీ ఈ పల్లె రఘునాథ్ రెడ్డి మాపై అక్రమ కేసులు పెట్టి అక్రమ గూండాలతో కొట్టించి చాలా మనోవేదనకు గురి చేసి జరిగింది. మొన్న 15 రోజుల క్రితం మాలో బాధితులైన ఒకరు ఎస్సీ నాగన్న మాతో పాటు పోరాటం చేస్తూ తీవ్ర మనోవేదనకు చెందుతూ ఆయన మరణించడం జరిగింది. ఎస్సీ నాగన్న 15 రోజుల కిందట మాతో పాటు తిరుగుతూ ఆయన పెట్టిన కేసులు, అక్రమ కేసులన్నీ మాపై బనాయించి తన బాధ తట్టుకోలేక మనోవేదనతో మరణించడం జరిగింది. 10 రోజుల క్రితం ఈ ఫోటో. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 20 ఎకరాలండి. 20 ఎకరాలు, ఇది ఒక 10 ఎకరాలు, మొత్తం 35 ఎకరాలండి. దీంట్లో ఒకే కుటుంబం ఎస్సీలువి, బీసీలు అండి. ఎస్సీలు వచ్చి 10 ఎకరాలు, బీసీలు వచ్చి 20 ఎకరాలు, 25 ఎకరాలు, మొత్తం 35 ఎకరాలు అండి సార్. అప్పటి నుండి మేము ఇప్పటివరకు సాగులో ఉన్నాం సార్. గత 5-6 సంవత్సరాల నుండి ఈయన మా పైన కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు సార్. మాకు 2023లో మా పైన ఎంక్వైరీ జరిగి కొద్దిగా ఆర్డీఓ సార్ మధుసూదన్ సార్ మాకు ఆర్డర్స్ ఫుల్గా ఇవ్వడం జరిగింది సార్. ఫుల్ అవి ఆర్డర్స్ వీళ్ళ భూములు వీళ్ళకి చేయాలని మాకు ఆర్డీఓ సారు మధుసూదన్ గారు 2003లో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది సార్. ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మేము ఇక్కడ ఫైట్ చేస్తూనే ఉన్నాం సార్. మాతో పాటు ఉండే వాళ్ళు ఎస్సీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తూనే ఉన్నారు సార్. ఎవరెవరి పేరు అంటే మా రామకృష్ణ 5 ఎకరాలు ఇచ్చినారు సార్ మాకు. ఎస్సీ నాగన్న కోడలు సార్ 5 ఎకరాలు. ఎస్సీ సుబ్రాయుడు 5 ఎకరాలు. మరి 35 అంటే వాళ్ళు రిజిస్టర్లు కొన్ని వాళ్ళు సార్, వాళ్ళు 18 కురవళ్ళు సార్, వాళ్ళు 18 ఎకరాలు సార్. మొత్తం కొన్న భూములు వాళ్ళ కొన్న భూములు ప్లస్ మా అసైన్మెంట్ ల్యాండ్స్ ఆయన కబ్జా చేయడం జరిగింది సార్.
సంతకాలు ఏం పెట్టలేదు సార్. మేము ఎక్కడ సంతకాలు పెట్టిండేది లేదు సార్. ఓన్లీ కబ్జా చేసి ఆన్లైన్లో ఆయన పేర్లు మార్పించుకోవడం, మా మీద అక్రమ కేసులు పెట్టి డాక్యుమెంట్లు అన్నీ మా పేరు మీద ఉన్నాయి సార్. అన్నీ మా పేరు మీద ఉన్నాయి. మా అంటే సార్ ఆన్లైన్లో మార్చి మేము పోతే వాళ్ళు అధికారుల దగ్గరికి పోలీస్ స్టేషన్లో పోతే మీకు ఏదైనా తెచ్చుకోండి, ఏదైనా చేసుకోండి అన్నారు సార్. మేము తెచ్చుకొని అన్ని సబ్మిట్ అని చేయడం వల్లే సార్ ఇది ఆర్డీఓ గారు మాకు ఆర్డర్స్ ఇచ్చినారు సార్. ఇచ్చినాం సార్. కలెక్టర్ గారిని కలిసి అప్పటి నుండి మేము మా ప్రయత్నం చేస్తూనే తిరుగుతూనే ఉన్నాం సార్. సంవత్సరానికి ఇప్పుడు నెలలో 4 వాయిదాలు పోవాలి సార్. మేము నెల వస్తే 4 వాయిదాలు సార్. 6 సంవత్సరాలు అవుతుంది సార్. 6 సంవత్సరాలు అయింది. ఉన్నాయి సార్. ఉన్నాయి అన్నీ మొత్తం అని కంప్లైంట్ ఇచ్చినాము. కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నాము, ఆర్డీఓకి అర్జీ పెట్టుకున్నాం. ప్రతి దానికి అన్నీ ఇదే సార్. అవి ఉన్నాయి సార్. అవి ప్రస్తుతానికైతే లేవు. చచ్చిపోయినాడన్న వాయిదాకు వచ్చినాడు, మాట్లాడుకుంటూనే చనిపోయినాడన్న. మాకు మాతో పాటు ఉన్న బాధితులు మా నాగన్న జెన్న నాగన్న మామ వచ్చి చనిపోయినాడన్న. వాయిదాకు వచ్చినాడు, అంతే మాట్లాడుతానే ఆ రోజే. మీరు దయవంచి మాకు న్యాయం చేయండి. ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్